హలో అండి, ఐఎమ్ డాక్టర్ శారదాదేవి, గైనకాలజిస్ట్ అట్ శ్రీ రఘురామ హాస్పిటల్స్ ప్రతిపాడు. చిన్నపిల్లల్లో తెల్లబట్ట అవుతుంది అంటే వరి అవ్వాలా? ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఫస్ట్ 2 వీక్స్ ఆఫ్ లైఫ్ లో అంటే మొదటి 2 వారాల్లో కొంచెం తెల్లబట్ట అవ్వడం అన్నది చాలా కామన్. ఒక్కొక్కసారి ఈ తెల్లబట్టతో పాటు కొంచెం బ్లడ్ కూడా మిక్స్ అయ్యి కొంచెం ఎర్రగా కూడా కనిపించవచ్చు. దాని గురించి పెద్ద వరి అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. మదర్ నుంచి ఈస్ట్రోజన్ అన్న హార్మోన్ బేబీకి పాస్ ఆన్ అవడం వల్ల బేబీలో ఈస్ట్రోజన్ స్టిమ్యులేషన్ వల్ల ఈ వైట్ డిశ్చార్జ్ అన్నది కొంచెం కనిపిస్తుంది. దాని అంతటికి అదే 2 వీక్స్ తర్వాత తగ్గిపోతుంది. పెద్ద మనిషి అవ్వడానికి ఒక 1 ఇయర్ ముందు నుంచి బాడీలో మళ్ళీ హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ అవి ఉండి ఈస్ట్రోజన్ లెవెల్స్ అవి పెరిగి అప్పుడు కూడా మనకి తెల్లబట్ట అన్నది ఈ చిన్నపిల్లల్లో కనిపించవచ్చు. అయితే ఈ తెల్లబట్ట అన్నది నీళ్లలాగా పల్చగా చెడు వాసన అది ఏమీ లేకుండా అవుతుంది అంటే దాని గురించి పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. దీన్ని ఫిజియలాజికల్ వైట్ డిశ్చార్జ్ అని అంటారు. మరి డాక్టర్ ని ఎప్పుడు కన్సల్ట్ చేయాలి? ఈ తెల్లబట్ట అన్నది చిక్కగా పెరుగులాగా అవుతున్నా, పొత్తి కడుపులో ఏమైనా నొప్పి ఉన్నా, దొరదున్నా, ప్రైవేట్ పార్ట్స్ దగ్గర బాగా ఎర్రగా ఏమైనా అవుతున్నా, చెడు వాసన ఏమైనా ఉన్నా వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి. ఇంకా ఈ టాపిక్ గురించి డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.